హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మందిని నడుతున్నటువంటి సమస్య అంగపరిమాణం చిన్నగా ఉంటే స్త్రీకి ఒకవేళ ఇబ్బందిగా ఉంటుందా, లేదా ఎంతవరకు లోపలికి వెళ్తే స్త్రీలు తృప్తి పడతారు, లేదా పిల్లలు పుట్టడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా అని చాలా మంది కూడా అడుగుతుంటారండి. సో ఈ సమస్య చాలా మందిలో కూడా ఉంది. అంటే అంగపరిమాణం చిన్నగా ఉంది అని ఎవరైతే బాధపడుతుంటారో ఇలాంటి డౌట్స్ సహజంగా వాళ్ళకు వస్తూనే ఉంటాయి. మొదటిది వచ్చేసి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా. సో అంగపరిమాణం చిన్నగా ఉంటే ఇన్సర్ట్ అవ్వడం వల్ల అంగం చిన్నగా ఉంది కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా అని అడుగుతుంటారు. సో అండ్ రెండో విషయం, స్త్రీకి ఎక్కువగా ఎంత లోతు వరకు వెళ్తే వాళ్ళకు భావప్రాప్తి కలుగుతుంది, అంటే ఎక్కువగా ఫీల్ వస్తుంది. ఇది రెండోది. సహజంగా చాలా మంది కూడా ఈ డౌట్ ఉంటుంది. ఎంత ఇన్సర్ట్ అయితే లోపలికి ఎన్ని అంగుళాలు వెళ్ళాలి, లేదా వెళ్ళాలంటే ఏం చేయాలి. మామూలుగా కూడా కొంతమందిలో ఇలాంటి సమస్య కూడా వస్తూ ఉంటుంది. మొదటిది వచ్చేసి మామూలుగా ఇలా ఉండడం వల్ల కారణాలు ఏమవుతున్నాయి అంటే, అంగపరిమాణం అనేది చిన్నగా ఉన్నంత మాత్రాన పిల్లలు పుట్టారనే దానికి అవకాశం అయితే లేదండి. ఖచ్చితంగా అంగపరిమాణం చిన్నగా ఉన్నా పిల్లలు పుట్టే అవకాశం మాత్రం 100% ఉంటుంది. పిల్లలు పుట్టాలి అంటే ఖచ్చితంగా కౌంట్ అయితే మంచిగా ఉంచుకోవాలి. తద్వారా మీరు ఇన్సర్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా వీర్యం కనుక లోపలికి వెళ్ళినట్లయితే తప్పకుండా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నట్లయితే కనుక నడుము కింద స్త్రీకి నడుము కింద అంటే ఏటవాలుగా కనుక నడుము పెట్టేసి రతిలో పాల్గొనట్లయితే వీర్యం అనేది కొంతవరకు లోతుగా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే అంగపరిమాణము చిన్నగా అంటే ఎంత వరకు స్త్రీలకు లోపలికి వెళ్ళడం వల్ల వాళ్ళకు భావప్రాప్తి కలుగుతుందంటే అలా అని ఖచ్చితమైనటువంటి కొలతలు అయితే ఏమీ లేవు. కానీ అట్లీస్ట్ 2 to 3 ఇంచెస్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి ఇన్సర్ట్ టైంలో. ఇలా కూడా కాకపోవడం వల్ల గల కొన్ని కారణాలు ఉన్నాయి. సో అంటే దానివల్ల ఏమవుతుందంటే, కొంతమందికి తొడలు పెద్దగా ఉండడం వల్ల కానీ, అటు స్త్రీకి కానీ పురుషునికి కానీ తొడలు పెద్దగా ఉండడం, తొడల ప్రాంతంలో లేదా పిరుదులు కానీ స్త్రీలకు పురుషులకు కానీ ఎక్కువ పెద్దగా ఉండడం వల్ల కానివ్వండి, లేదా పొట్ట ముఖ్యంగా ఎక్కువగా పొట్ట ఉండడం వల్ల కానివ్వండి. చాలా మందికి మగవాళ్ళు ఏమంటే పొట్ట అధికంగా ఉండి తొడలు లేదా పిరుదులు ఎక్కువగా ఉండడం వల్ల అంగ పరిమాణము ఆటోమేటిక్గా చిన్నగా కనబడుతుంటుంది. సో అంగం అనేది పూర్తి స్థాయిలో బయటికి రాలేదు, ఎందుకంటే అంగం యొక్క నరాలు అనేవి పొట్ట నుండే రావడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఆ అంగం అనేది చిన్నగా ఉండడం, అందులోనూ చేసే సమయంలో పొట్ట అడ్డు రావడం వల్ల పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళకపోవడం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలా ఉన్న సందర్భాల్లో ఖచ్చితంగా కొంతవరకు ఈ తొడలు కానివ్వండి, పొట్ట ప్రాంతం కానివ్వండి తగ్గించుకునే ప్రయత్నం అనేది చేయాలి. అదే విధంగా స్త్రీలలో కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. బట్ కొన్ని భంగిమలలో చేసుకోవడానికి అవకాశం అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. బట్ మగవాళ్ళకి అలా ఆప్షన్ అయితే ఉండదు. ఖచ్చితంగా అంగ పరిమాణం అనేది పెరగాలి అంటే పొట్టలు, తొడలు, పిరుదులు అనేది ఖచ్చితంగా తగ్గించుకొని తీరాలి. తద్వారా అంగం అనేది పూర్తి స్థాయిలో బయటికి రావడం. అండ్ ముఖ్యంగా హార్డ్ ఎరెక్షన్స్ అంటే ఖచ్చితంగా అంగం అనేది గట్టిగా ఎరెక్ట్ అవ్వాలి. అలా అయిన సందర్భాలలో అంగం అనేది ఎక్కువగా ముందుకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ జెనెటికల్ గానే అంటే ముందుగానే వాళ్ళకు పుట్టుకతోటే అంగం చిన్నగా ఉందని, లేదా మధ్యలో చిన్నగా అయిందని, కొంతమందికి సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉంటుంది. ఈ స్మోక్ చేయడం వల్ల కూడా అంగ పరిమాణము తగ్గిపోయే అవకాశాలు కూడా చాలా మందిలో చూసాను నేను. కాబట్టి స్మోకింగ్ చేయడం అనేది ఎప్పుడు కూడా చేయకూడదు. అండ్ రెండవది వచ్చేసి హస్తప్రయోగం. అధికంగా హస్తప్రయోగం చేయడం వల్ల కూడా అంగం మీద ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలిగి సరి అయినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ జరగక అంగం పూర్తి స్థాయిలో గట్టిపడదు. గట్టిపడ్డా కూడా సైజ్ అనేది చిన్నగా కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కూడా అంగ పరిమాణం చిన్నగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఏ రీజన్ అయినా మీకు మ్యాచ్ కావచ్చు. సో ఆ రీజన్స్ దేని వల్ల వచ్చింది, స్మోకింగ్ వల్ల వచ్చింది అనుకోండి, స్మోకింగ్ మానేయాలి. హస్తప్రయోగం వల్ల వచ్చింది అనుకోండి, దాన్ని కంట్రోల్లో చేసుకోవాలి. పొట్ట వల్ల కానీ, పిరుదుల వల్ల కానీ, లేదంటే తొడల వల్ల కానీ వచ్చింది అనుకోండి, వాటిని తగ్గించుకునే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి. అలా విధంగా స్త్రీలు కూడా చేసుకోవడం వల్ల అప్పుడు పూర్తి స్థాయిలో ఎంతవరకు మ్యాక్స్ వీలైతే అంతవరకు లోపలికి ఇన్సర్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో శరీర ఆకృతి అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ విషయంలో. కానీ పిల్లలకు దీనికి సంబంధం అయితే ఏం లేదంటే, ఖచ్చితంగా పిల్లలు కొద్దిగా 1 ఇంచ్ 2 ఇంచ్ ఇన్సర్ట్ అయినా కానీ పిల్లలు పుట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఇలాంటి ఇబ్బందులు ఉంటే వీటిని రెక్టిఫై చేసుకోండి. అండ్ అదే విధంగా అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి కూడా చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో అందులో ఒకటి మేము అందిస్తున్నది ఎక్సర్సైజ్ ఆయిల్. ఈ ఎక్సర్సైజ్ ఆయిల్ అనేది దాదాపుగా ఇప్పుడు చాలా మంది కూడా మా దగ్గర వాడుతున్నారు, ఎందుకంటే ఈ సమస్య మీకు చాలా మందిలో ఉంది. అండ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఆలోచన చాలా మందిలో ఉంది. కాబట్టి ఒకవేళ అంగ పరిమాణాన్ని పెంచుకోవాలి అని అనుకునే వారికి ఈ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కంటిన్యూగా 4 నెలల పాటు కనుక ఉపయోగించినట్లయితే మీకు ఇదివరకు ఉండి తగ్గిన ఆయిల్ సైజు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మామూలుగా మీకు జనరల్ గా ఉన్నటువంటి సైజు కూడా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది. అంటే కొంతమందికి ముందు పెద్దగా ఉండి తర్వాత క్రమక్రమంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల చిన్నగా అవుతుంటుంది. సో అలాంటి వారికి కూడా ఈ ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బట్ నేను చెప్పిన లోపాలను మీరు ఖచ్చితంగా రెక్టిఫై చేసుకొని ఈ ఆయిల్ని క్రమం తప్పకుండా 4 నెలల పాటు కనుక వాడినట్లయితే తప్పకుండా మీకు చాలా మంచి
ప్రయోజనాలు కలగడం జరుగుతుంది. సైజ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఎక్కువ లోపలికి ఇన్సర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఆస్వాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ఆయిల్ వచ్చేసి 4 నెలలు ఉపయోగించాలంటే దీంతో పాటు మన శిలాజిత్ మాత్రలు అంటే నరాల బలహీనతలకు, ఏదైనా ఎలక్షన్స్ మూమెంట్స్ కి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉచితంగానే మేము కావాలి అని అనుకుంటే ఉచితంగానే మేము శిలాజిత్ మాత్రలు కూడా అందిస్తాము. సో దీని కాస్ట్ వచ్చేసి మీకు 4 months కి 6,000 రూపీస్ అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఓపెన్ చెప్పేసాను, మళ్ళీ దాని నుంచి సార్ ఎంత కాస్ట్ అవుతుంది, మళ్ళీ బార్గెన్స్ ఇట్లాంటి నాకు చేస్తుంటారు. అలాంటి ఏవి కూడా నేను చాలా వరకు కాల్స్ తగ్గించుకోవడానికి ఇలాంటివి చెప్తుంటాను. ఎందుకంటే చాలా కాల్స్ వచ్చినాయి దాని వల్లనే, కాబట్టి అది చెప్పినా అనుకోండి వాళ్ళు క్లారిటీగా ఉంటారు. ఒకవేళ అవసరమో అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేస్తారు, అంతే పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు, లేదంటే మాట్లాడి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ వేసి అడుగుతూ ఉంటారు. కాబట్టి దీని కాస్ట్ వచ్చేసి 4 months కి 4 ఆయిల్ బాటిల్స్ ఇస్తాము. మీకు కావాలంటే శిలాజిత్ మాత్రలు 4 బాటిల్స్ శిలాజిత్ టాబ్లెట్స్ కూడా మేము ఉచితంగా అందిస్తాము. దీని కాస్ట్ 6,000. ఇందులో మళ్ళీ బార్గెన్స్ లేదు, ఇలాంటి డిస్కౌంట్స్ ఏమి అందించము. అండ్ ఇంక్లూడింగ్ కొరియర్ చార్జెస్, మీకు ఎక్కడికి కావాలన్నా మేమే కొరియర్ అందిస్తాము ఉచితంగానే. ఓకే, సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. నేను చెప్పినటువంటి కొన్ని లోపాలను కనుక మీరు సర్దిద్దుకున్నట్లయితే తప్పకుండా మళ్ళీ మీరు ఒక మంచి హ్యాపీ లైఫ్ మీరు కొనసాగించండి. ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ ఈ జనరేషన్ లో. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అది అవసరమే. దానివల్ల సాటిస్ఫైడ్ లేని వాళ్ళు ఎంతో మంది, నిరుత్సాహంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమంది పెళ్లికి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, పెళ్ళైన తర్వాత భార్యతో ఎన్నో మాటలు అనిపించుకున్న వాళ్ళు, కొన్ని కారణాల్లో డివోర్స్ కి వెళ్ళిన వాళ్ళు, కొన్ని సందర్భాల్లో సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేసిన వాళ్ళు కూడా చాలా మంది లేకపోవాలి. కానీ దీన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు, ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.